ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, నాడీ మండల శుద్ధి, ఆయుర్వృద్ధి, ఈ అంశంపై ఇప్పుడు జ్ఞానాన్ని తెలుసుకుందాం. మాస్టర్స్, ఈ జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 8వ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. గచ్చంతిష్టన్ పదాకాలం వాయుస్వీకరణం పరం సర్వకాల ప్రయోగేన సహస్రాయుర్భవేన్నరః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జీవి కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మొదలైన దేహం యొక్క సర్వకాల సర్వావస్థలలో వాయుధారణం అనే ప్రాణాయామాన్ని ఎక్కువగా చేయడం వల్ల 1000 సంవత్సరాల ఆయుర్దాయం కలుగుతుంది. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. వాయుధారణ అనే ప్రాణాయామం వల్ల ఆయువు వృద్ధి మాత్రమే కాక, ఇదే ప్రాణాయామాన్ని చేసి యోగి తన అంత్యకాలంలో ప్రాణశక్తిని శరీరంలోని నవరంధ్రాల గుండా వెలుపలకు పోనీయకుండా అడ్డగించి ఊర్ధ్వముఖంగా నడిపించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి పరమాత్మలో లయమైపోతాడు అని కూడా చెప్పబడింది. పతంజలి మహర్షి ద్వారా చెప్పబడిన వివిధ రకాల ప్రాణాయామ పద్ధతుల్లోని సుఖమయ ప్రాణాయామమే మనలోని సహజ సిద్ధమైన స్వాభావికమైన శ్వాస యొక్క గమనిక. ఇది అన్ని వేళల్లోనూ ఆచరింపదగిన అత్యంత సులభమైన అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. దీని వలన మన ప్రాణమయ కోశంలోని 72,000 నాడులు శుభ్రపడి ప్రాణశక్తితో నింపబడి ఆరోగ్య ప్రాప్తి మాత్రమే కాక ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 34వ శ్లోకం. యోగామృతరసం పీత్వా వాయుభక్ష సదా సుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధిర్మృత్యునాశకృత్. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. యోగం అనే అమృత రసం త్రాగి వాయుభక్షణ చేసి ఆరోగ్యంతో సుఖం కలవాడై యమం అనే పేరుగల సమాధిని సర్వకాలాల్లోనూ అభ్యసిస్తే అది మృత్యువును తొలగిస్తుంది. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. జీవాత్మ బ్రహ్మాత్మల ఏకత అనుభవించడమే యోగం అనబడుతుంది. యోగి దీనిని సమాధి స్థితిలోనే సాధించగలడు. సమాధి స్థితిని సాధించాలంటే తీవ్రమైన ధ్యాన సాధన అవసరం. యోగ సాధన వలన కలిగిన దృఢమైన ఆరోగ్యకరమైన శరీరంతో యోగి ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తిని ఆహారంగా స్వీకరిస్తూ యోగంలో లభించిన ఆనందకరమైన అమృత రసాన్ని త్రాగుతూ ఎల్లవేళలా సుఖంగా ఆ బ్రహ్మానందభరితమైన సమాధి స్థితిని బ్రహ్మనిష్టను సాధన చేస్తూ ఉంటాడు. అటువంటి సమాధి స్థితిని పొందిన యోగికి మృత్యువు దూరం అవుతుంది. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానం భగవద్గీత 8వ అధ్యాయంలోని 12వ శ్లోకం ద్వారా ఒకసారి మనం మననం చేసుకుందాం. మాస్టర్స్, సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రియ ద్వారాలను నిగ్రహించి మనస్సును హృదయంలో లగ్నం చేసి ప్రాణాలను సహస్రారంలో స్థిరంగా నిలిపి ఉంచి చేసే యోగం వల్ల అంత్యకాలంలో సర్వాత్మను బ్రహ్మాత్మను పొందగలుగుతాం. మిత్రులారా, ఇప్పటి వరకు కూడా మనం అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కదా. మరి మనం ఎలా సాధన చేస్తే, ఏ విధంగా మనల్ని మనం మార్చుకుంటే ఆ సర్వాత్మను బ్రహ్మాత్మను తెలుసుకోగలుగుతాం అన్న జ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.